దేవాతి దేవుని కోసం యెషయా గారు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. యెషయా గారు మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? ఇదిగో దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మొట్టమొదట ఆయన కోసము ప్రస్తావిస్తూ ఆయన కోసము ప్రవచిస్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా? ఆయన మొట్టమొదటి ఉండే లక్షణమే ఆశ్చర్యకార్యుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, ఎవరయ్యా ఇతను పేరు ఏమిటయ్యానంటే, ఇతను భూమి మీదకి రాబోతూ ఉన్నాడని కొన్ని వందల సంవత్సరముల క్రితము యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించారు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. 5 లక్షణాలను దేవాతి దేవుడు యెషయా గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యానంటే, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన జననము ఆశ్చర్యము, ఆయన యొక్క బోధ ఆశ్చర్యము, ఆయన చేసే కార్యముల ఆశ్చర్యము, ఆయన ఈ శ్రమల ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యము, ఆయన ఆత్మ ఆశ్చర్యము, 2వ రాకడ కూడా ఆశ్చర్యము. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏమిటంటే, ఆయన జన్మము ఆశ్చర్యకార్యము. ఆయన వస్తానని చెప్పాడు కొన్ని వందల వేల సంవత్సరముల క్రితము. దావీదు చేత కాదు, అబ్రహాము చేత కాదు, యెషయా చేత కాదు, ప్రతి ప్రవక్తల చేత కూడా ప్రవచింపబడిన యేసయ్య ఈ భూమి మీదకి రావడమే ఆశ్చర్యకార్యము. హల్లెలూయా. ఏమిటయ్యా ఆశ్చర్యకార్యం అనంటే, ఆయన పుట్టినప్పుడు ఈ లోకములో నక్షత్రము వెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా చూశారు, ఎవరయ్యా ఈ నక్షత్రము? ఎక్కడో నీతిమంతుడు పుట్టాడు, ఎక్కడో ఆశ్చర్య కార్యములు చేసేవాడు పుట్టాడు, ఎక్కడో ఈ లోకమును రక్షించే యేసయ్య పుట్టాడని చెప్పి అన్ని దేశముల నుంచి కూడా 3 జ్ఞానులు బయలుదేరారు. హల్లెలూయా. ఎవరు పుట్టిన ఈ లోకంలో నక్షత్రము వెలవలేదు. ఈరోజు యేసయ్య పుట్టిన వెంటనే ఆకాశంలో నక్షత్రము పుట్టింది. హల్లెలూయా. ఆశ్చర్య కార్యం అది. అంతేకాదు, జ్ఞానులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటో తెలుసా? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరో రాజు పుడుతూ ఉన్నారంట, బెత్లెహేములో ఏదో రాజు పుడుతున్నారంట అని చెప్పి ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్తే హేరోదు ఆ వార్త విని హేరోదు ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా. ఈ లోకము ఆశ్చర్యపోయింది, ఈ లోకము గనులు ఆశ్చర్యపోయారు, ఇదిగో రాజులు సహితము, ధనవంతులు సహితము ఆశ్చర్యపోయారు. హల్లెలూయా అంటూ ఉన్నాడు హేరోదు రాజు. నాకే అర్థం కావట్లేదు, ఎక్కడ పుట్టాడమ్మా అతను అనంటే, ఒక రాజు వంశంలో పుట్టలేదు, ఒక ధనవంతుల ఇంటిలో పుట్టలేదు, ఒక రాజగృహంలో పుట్టలేదు. కానీ నా ఆశ్చర్యకరమైన కార్యము ఏమిటైనంటే, ఆయన పశువుల పాకల్లో పుట్టాడు. హల్లెలూయా. సత్రములో కూడా స్థలము లేనందువల్ల అతను ఎక్కడ పుట్టాడంటే, ఇదిగో ఒక పశువుల పాకలో, ఆ మురికిలో అతను జన్మించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కార్యములో ఆ దేవదూతలు వచ్చి గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఒక రక్షకుడు మీకోసము పుట్టాడు, ఈ లోకములో జన్మించాడు. ఇదిగో ఆయన ఆశ్చర్యకరుడు, అతను సమాధానకర్త, ఈ లోకమును రక్షించే దేవుడు అని చెప్తే వారు త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చారట. హల్లెలూయా. లోక సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కులు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఎవరు చెప్పారయ్యానంటే, చదువులేని పామరులు చెప్పారు. ఇదిగో యేసయ్య పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, అతనే రక్షకుడు అంట నీ గొర్రెల కాపరులు చెప్తూ ఉంటే విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మము ఆశ్చర్యము, ఆయన ఈ భూమి మీద జన్మించడమే ఆశ్చర్యము. అంతేకాదు, ఈ ఆయన జన్మము కోసము ఎవరు ఒప్పుకుంటున్నారో తెలుసా? అన్యులు సహితము. ఇదిగో అన్యులు సహితమే కాదు, ఈ ప్రపంచమంతా ఒప్పుకుంటూ ఉన్నారు. ఏమిటో తెలుసా? క్రీస్తు జన్మదినాన్ని ఆధారముగా
క్రీస్తు సకమని, క్రీస్తు జన్మదినం ఆధారముగా క్రీస్తు పూర్వమని ఈ లోకమే, ఈ లోక కాలమే, ఈ లోక క్యాలెండర్ని దేవాతి దేవుడు విభజించాడు. హల్లెలూయా. ఆయన జన్మం ఆశ్చర్యము. ఈరోజు అనేక మంది గొప్పవారు పుట్టి ఉండవచ్చు, కానీ ఎవరి జన్మదినం ఆధారముగా కూడా ఈ ప్రపంచ కాలమానాన్ని విడదీయలేదు తల్లి. ఎవరి కాలమానాన్ని విడదీశారో తెలుసా? నా యేసయ్య జన్మదినము ఆశ్చర్యము కాబట్టి, ఆ ఆశ్చర్య కార్యమును బట్టి ఈ లోకము కాలము మారిపోయింది. హల్లెలూయా. అదే క్రీస్తు పూర్వము, అదే క్రీస్తు సకము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడు పుట్టావనంటే, నీవు పుట్టిక దినము ముందు ఎవరిని జ్ఞాపకము చేసుకోవాలో తెలుసా? నా యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వెప్పుడు పుట్టావనంటే క్రీస్తు శకం పలానా శతాబ్దంలో. నువ్వెప్పుడు పుట్టావంటే క్రీస్తు శకము పలానా, క్రీస్తు పూర్వం పలానా శతాబ్దంలో అని చెప్పి నువ్వు నోటితో ఒప్పుకోవడమే దేవాతి దేవుని యొక్క ఆశ్చర్యకార్యం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులు మాట్లాడుతూ ఉన్నారు. వారి యొక్క సువార్త ప్రజలందరికీ చెబుతూ ఉంటే వారందరూ ఏమి పొందారట? ఆశ్చర్య పొందారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఆయన జన్మము ఆశ్చర్యము. ఆయన జన్మము ఈ ప్రపంచమంతా ఆశ్చర్యముగా జరుపుకుంటూ ఉన్నారు. రెండవదిగా ఆయన చేసిన సేవ పరిచర్య ఆశ్చర్యములో. హల్లెలూయా. లూకాసు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సువార్త చాటుతూ ఉన్నారు. మొట్టమొదటి సువార్తను చూసి వారందరూ ఏమి పొందారంటే ఆశ్చర్య పొందారు. హల్లెలూయా. ఆయన మాటల్లో దయ, ఆయన మాటల్లో కరుణ, ఆయన మాటల్లో ప్రేమ ఉంది కాబట్టి ఈ లోకము, ఈ ప్రపంచము ఆయన చేసిన సువార్తను చూసి ఏమి పొందారంటే ఆశ్చర్యము పొందారు. హల్లెలూయా. ఆయన చేసిన సువార్త ఏమిటో తెలుసా? నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి, ఇదిగో దేవాతి దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడంటే పేదలకు సువార్త మానము చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. పేదలకు సువార్త చెప్పడానికి, నలిగిన వారిని విడిపించడానికి, గుడ్డి వారిని చూపు ఇవ్వడానికి, ఇదిగో చెరసాలలో బంధకాల్లో ఉన్న వారిని విడిపించి విముక్తి పొందడానికి, హిత సంవత్సరము ప్రకటించడానికి నేను వచ్చానని చెప్పి యేసయ్య వారితో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన సువార్త ఆశ్చర్య కార్యములు తల్లి. లూకాసు సువార్త, అదే లూకాసు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. ఆయన ఆశ్చర్య కార్యములు ఎందుకు వచ్చాడు? అప్పుడు ఆయన నీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవని ఇతను ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. శిష్యులందరూ కూడా ఆ యొక్క ధోనిలో వెళుతూ ఉన్నారు. ఇదిగో అద్దరికి వెళుతూ ఉన్నారు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. ఇదిగో మునిగిపోయే స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉండగా యేసయ్య ఏమి చేశారో తెలుసా? ఆ గాలితో, ఆ తుఫానుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిమ్మలమైపోయింది. హల్లెలూయా. శిష్యులందరూ అంటూ ఉన్నారు, ఎవరితనో? గాలిలో పడుతుంది, వర్షములో పడుతుంది, తుఫానులో పడుతుంది, ఇంత పెద్ద సముద్రము ఈయనకి లోబడుతుంది. ఎవరయ్యా ఈయన అని చెప్పి ఆయన కోసము, ఆయన సువార్త కోసము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యముల కోసము, ఆయన దయగల మాటల కోసము వారందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. వారిని విడిపించారు, మరణము నుంచి విడిపించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ యొక్క జనసమూహం అందరూ కూడా ఏమి చేశారంటే ఒక మోగవాడిని తీసుకువచ్చారు. మోగవాడిని తీసుకువస్తే
దేవాతి దేవుడు ఆ మోగవాణ్ణి గద్దించగా వాడిలో ఉన్న మోగదయ్యము విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాడు మాట్లాడసాగిన. హల్లెలూయా. అది చూసిన ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు, ఈయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన సువార్త ఆశ్చర్యము, ఆయన చేసిన కార్యములు ఆశ్చర్యము. ఎంత ఆశ్చర్యమనంటే 2000 దెయ్యములు పట్టుకున్న ఆ గెరాసేన దేశంలోనికి అడుగు పెట్టిన వెంటనే ఆ దురాత్మలు మాట్లాడుతున్నాయి, నీతో నాకు ఏమి పని. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన ఆశ్చర్యకరుడు. ఎప్పుడైతే 2000 దెయ్యములను వెళ్ళిపోమని ఆజ్ఞాపించిన వెంటనే ఆ మనుషుని విడిచి వెళ్ళిపోయి ఆయన స్వస్థశిష్యుడిగా చేసిన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అంతేకాదు మొట్టమొదటి సూచక క్రియ ఆశ్చర్య కార్యము ఎక్కడ చేశాడంటే కానాను పెండ్లి విందులో చేశాడు. హల్లెలూయా. నీరు ద్రాక్షరసముగా మారిపోయింది. వారందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి? మొట్టమొదట మంచి ద్రాక్షరసం పోస్తారు, తర్వాత జబ్బు ద్రాక్షరసం పోస్తారు అని చెప్పి ఆ విందు యజమానిని పిలిచి వారందరూ ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క కార్యములు ఆశ్చర్య కార్యములు తల్లి. ఈరోజు దేవాతి దేవుణ్ణి అందుకే యెషయా గారు మాట్లాడుతున్నాడు, ఆయనకు మొట్టమొదటి పేరు ఆశ్చర్యకార్యుడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఆయన జన్మము ఆశ్చర్యము, రెండవదిగా ఆయన సువార్త, ఆయన చేసే కార్యములు ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. మూడవది ఏమిటయ్యానంటే ఆయన శ్రమలు ఆశ్చర్య కార్యములు. ఆయన పొందిన శ్రమలు ఆశ్చర్య కార్యములో. ఆయన ఏ విధముగా ఉన్నాడంటే పరమగీతములో 5వ అధ్యాయము 10వ వచనములో తీయొద్దు కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు అతి సుందరుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు. హల్లెలూయా అని చెబుతూ నా యొక్క ప్రియుడు అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. పరమగీతములో సుందరి మాట్లాడుతుంది, 10,000 మందిలో కూడా నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? అతి సుందరుడు. హల్లెలూయా. ఆయన అందము ఆశ్చర్యము, ఆయన చూపులు ఆశ్చర్యము, ఆయన తల ఆశ్చర్యము, ఆయన పాదములు ఆశ్చర్యము, ఆయన యొక్క పెదవులు ఆశ్చర్యము, ఆయన కళ్ళు ఆశ్చర్యము. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా మంచిగా తయారవుతూ ఉంటే ఎంత బాగుందో అని అనుకుంటావు, ఎంత సుందరముగా ఉందనుకుంటున్నావు, ఒకరిని చూసి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, నా ప్రాణప్రియుడు 10,000 మందిలో పోల్చదగినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న అందముతో ఆయన అందము ఏంటి తెలుసా? ఉన్నతమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక రత్నము ఒక వజ్రము మెల్లో పెట్టుకుంటే ఉన్నతమైన వారు అందముగా ఉన్నారనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన శరీరం అంతా ధవల వర్ణమే. హల్లెలూయా. ఆయన శరీరం అంతా రత్నవర్ణమే. కానీ అలాంటి శరీరాన్ని, అలాంటి అందాన్ని యెషయా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆయన ఏ విధముగా తయారైపోయారో, అంత సుందరుడు, అంతల ధవలవర్ణుడు ఏ విధముగా తయారైపోయాడో 53వ అధ్యాయము 2వ వచనంలో చివర ఉంటుంది చూడండి. అతని స్వరూపమైనను అతని సొగసైనను లేదు. ఎందుకు లేదయ్యా అనంటే నీకోసము నా కోసమైనా శ్రమ పడ్డాడు, నీకోసము నా కోసమైనా కష్టపడ్డాడు, నీకోసము నా కోసము కూడా అంత అందగాడు. 10,000 మందితో పోల్చదగిన ఆ సుందరుడు ఆయన యొక్క సొగసును చూస్తుంటే, ఆయన యొక్క రూపము చూస్తుంటే, సొగసైనను రూపమైన ఆయనకు లేదు. ఎందుకు పోగొట్టుకున్నాడయ్యా అనంటే యెషయా గారు రాస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము చదవండి తల్లి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎందుకయ్యా ఆ విధముగా సొగసైనను స్వరూపమైనను లేదంటే మన అతిక్రమమును బట్టి. ఓ యవనస్తులారా, మీ అతిక్రమమును బట్టి నా అతిక్రమమును బట్టి ప్రపంచంలో ఎంతమంది అయితే అతిక్రమములు చేస్తూ ఉన్నారో ఆ అతిక్రమమును బట్టి
బట్టి ఆయన ఏమి చేయబడ్డాడు తెలుసా? ఆయన గాయపరచబడ్డాడు తల్లి. ఏ విధముగా గాయపరచబడ్డాడు తెలుసా? అతని శరీరంలో ప్రతి అవయవంలోనూ కూడా గాయము ఉంది. ఎక్కడ గాయము ఉందయ్యా? నీ తలంపులను బట్టి, నా తలంపులను బట్టి ఆయన మీద, ఆయన తలను గాయపరచబడ్డది. ఏ విధంగా తెలుసా? ముళ్ళ కిరీటము ఆయనకు తలకు పెట్టారు తల్లి. రెండవదిగా ఆయన కళ్ళు గాయపరచబడ్డాయి. ఏ విధంగా తెలుసా? ముళ్ళ కిరీటములో పెట్టిన ఆ గాయముల ద్వారా వచ్చిన రక్తము ఆ కన్నుల రుధిర ద్వారాల ద్వారా, ఆ కంటి ద్వారా, ఆ బుగ్గల ద్వారా, ఆ పెదవుల ద్వారా కిందకి జరుగుతూనే కిందకి పడిపోతూ ఉన్నది. మూడవదిగా ఆయన చెవులు గాయపరచబడ్డాయి. ఏ విధముగా తెలుసా? వారందరూ అంటూ ఉన్నారు, నువ్వు మనిషివి కాదు, నువ్వు వ్యభిచారము వల్ల పుట్టావు, నువ్వు దెయ్యములకు అధిపతి అని రకరకములుగా దూషిస్తూ ఉన్నారు. ఆయన చెవులు గాయపరచబడ్డాయి. అంతేకాదు ఆయన ముఖము గాయపరచబడింది. ఏ విధముగా తెలుసా? నువ్వు ఆడిన అబద్ధములో, నేను ఆడిన అబద్ధములో, నువ్వు చేసిన కపటమైన మాటలను బట్టి ఆయన ముఖము మీద ఉమ్మివేయబడ్డాయి. ఆయన ప్రతి అవయవము కూడా గాయపరచబడింది తల్లి. నువ్వు ఆడిన అబద్ధముల వల్ల ఏమి చేశారో తెలుసా? ఆయనను దుప్పటి వేసి, ఆయన వస్త్రము వేసి గుద్ది, పిడిగుద్దులు గుద్ది ఏమి చేస్తున్నారు తెలుసా? హేళన చేస్తూ ఉన్నారు, హేళన చేస్తున్నారు. ప్రతి అవయమును కూడా, ఆ సుందరమైన రత్నమైన అవయమును కూడా ఆయన ఏమి చేశారో తెలుసా? సొగసైనను స్వరూపమైన పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు నేను చేసిన అన్యాయములు, నువ్వు నేను చేసిన అక్రమం వల్ల ఏమి జరిగిందయ్యానంటే ప్రతి అవయవము గాయపట్టబడింది. ఎందుకు తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడే, అందగాడే, సుందరమైన వాడే, రత్నవరుడే, దోప వర్ణము కలిగిన ఆ రంగు గలవాడే. కానీ నీ వల్ల కుర్రిపి అయిపోయాడు, నా వల్ల కురియపి అయిపోయాడు తల్లి. కారణం ఏమిటో తెలుసా? ప్రతి అవయవము కూడా గాయపరచబడింది. ఈరోజు నువ్వు నేను చేసిన ఆ చేతితో అన్యాయము, అక్రమం వల్ల ఏమి చేశారో తెలుసా? మేకులు కొట్టించుకున్నాడు ఆయన. నువ్వు నేను తిరిగిన అన్యాయం, అక్రమైన తిరుగుల వల్ల ఆయన కాళ్ళలో ఏమి చేశారో తెలుసా? మేకులు కొట్టబడింది. ఈరోజు నువ్వు నేను చేసిన ఆ పరుపు మీద, ఆ పడక గదిలో చేసిన ఆ పాపమును బట్టి ఆ శరీరం అంతా కూడా నాగటి చాళ్ళ వల్లే దున్నబడింది. అందువల్ల యెషయా గారు మాట్లాడుతున్నాడు, మీ అతిక్రమమును బట్టి ఆయన గాయము చేయబడ్డాడు, ఆయన గాయము చేయబడ్డాడు. ఆయన ఆశ్చర్యకరమైన అందగాడు, ఆయన ఆశ్చర్యకరమైన కన్నులు గలవాడు, ఆయన ఆశ్చర్యకరమైన హృదయం గలవాడు, ఆయన ఆశ్చర్యకరమైన చేతులు గలవాడు. కానీ అన్నీ పోయి సొగసైనను స్వరూపమైనను లేకుండా చేసింది ఎవరైనంటే నీ అతిక్రమములో, నా అతిక్రమములో. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, నీ దోషములను బట్టి, నా దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. ఎంతవరకు నలగగొట్టబడ్డాడు తెలుసా? నలగగొట్టి 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 ఆయన ప్రాణాన్ని మనము తీసివేశాం, ఆయన జీవాన్ని తీసివేశాం. చివరి రక్త బిందువు వరకు కూడా ఏమి చేశామో తెలుసా? నీ చెడ్డ ప్రవర్తన వల్ల, ఆ దోషముల వల్ల మనం ఏమి చేస్తామంటే, నా యేసయ్య నీ అతిక్రమములు, నా అతిక్రమములను బట్టి, నీ దోషములను బట్టి, నా దోషములను బట్టి మనకు ఉండవలసిన శిక్ష ఆయన అనుభవించాడు తల్లి. ప్రతి అవయవము గాయపట్టబడింది, ప్రతి అవయవము నలగొట్టబడింది. కారణం ఏమిటో తెలుసా? ఆయన అందగాడే, ఆయన 10,000 మందితో అందరికన్నా ఆయన సుందరమైన వాడే. కానీ ఆయన పొందిన శ్రమలు ఏమిటో తెలుసా? ఆశ్చర్య కార్యములు. ఆయన పొందిన దెబ్బలు ఆశ్చర్య కార్యములు, ఆయన పొందిన గాయములు ఆశ్చర్య కార్యములు, ఆయన నలగొట్టబడిన విధానము చూస్తే ఆశ్చర్య కార్యములు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అంత హింస పొంది ఎవరో మరణించలేదు తల్లి. ఈరోజు ఆశ్చర్యకరుడు తల్లి. ఈరోజు నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు, ఇంకా శాపములను ఉంటూ ఉన్నావు, ఇంకా అన్యాయము చేస్తున్నావు, ఇంకా అక్రమము చేస్తూ ఉన్నావు అంటే నీ అతిక్రమములు ఆయన మీద పడుతూ ఉన్నాయి. నువ్వు చేతులతో చేస్తే ఆయన చేతుల్లో మేకులు ఇంకా కొడుతూ ఉన్నావు. నీ నోటితో మాట్లాడుతూ ఉంటే ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉన్నావు. నువ్వు అన్యాయంగా అక్రమంగా తిరుగుతూ ఉంటే ఆయన పాదంలో మేకులు కొడుతూ ఉన్నావు. నీ హృదయంలో చెడ్డ తలంపులు ఉంటే ఆయన పక్కలో బల్లెపు పోటు నువ్వు పొడుస్తూ ఉన్నావు తల్లి. ఆయన పొందిన ఆయన శ్రమలో ఆశ్చర్య కార్యములో. అందుకే యెషయా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటో తెలుసా? మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన శిక్ష అంతా కూడా ఆయన మీద పడింది. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకు సొగసైనను స్వరూపమైనను
లేదు తల్లి. ఈరోజు నువ్వు సుందరముగా ఉన్నావనంటే, ఈరోజు నువ్వు చక్కగా అందముగా ఇక్కడ కూర్చొని ఉన్నావనంటే కారణం ఏమిటో తెలుసా? ఆయన పొందిన శ్రమలు తల్లి. ఒకటి, ఆయన జన్మము ఆశ్చర్యకార్యము. రెండు, ఆయన సువార్త, ఆయన కార్యములు ఆశ్చర్యకార్యములు. మూడవదిగా ఆయన పొందిన శ్రమ ఆశ్చర్య కార్యములు తల్లి. నాలుగవదిగా చూద్దాం, ఏమిటయ్యా ఆశ్చర్య కార్యములు అంటే ఆయన మరణము ఆశ్చర్య కార్యములు. మార్కు సువార్త 15:44 పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణం ఆశ్చర్య కార్యము. ఎవరైతే సిలువ వేయించాడో ఆ పిలాతు ఏమి చేశాడో తెలుసా? ఆ మరణ వార్తను విని అంటూ ఉన్నాడు, ఇంతలోనే అతను చనిపోయిన ఆశ్చర్యము తల్లి. ఆయన మరణ ఆశ్చర్యము. ఆయన ఏ విధముగా చనిపోయాడో తెలుసా? 34వ వచనము చదవండి తల్లి. 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసి ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పి తన ఆత్మను ఆయన చేతికి అప్పగించిన. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఆయన మరణం ఆశ్చర్య కార్యము. ఆయన మరణమే ఆశ్చర్యము. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతే కాదు, ఎవరైతే సిలువ వేయడానికి దగ్గరగా ఉన్నాడో ఆ సైన్యాధికారి కూడా ఆశ్చర్యపోయినట్టు లేఖనము సెలవిస్తూ ఉంది తల్లి. 39వ వచనము చదవండి. 39వ వచనం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడిచుట చూసి ఇతడు నిజముగా దేవాతి దేవుని కుమారుడే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన మరణం ఆశ్చర్యము. ఆయన మరణమును చూసి సూర్యుడు చంద్రుడు తన విధి విధానాలు తప్పాయి. హల్లెలూయా. ఈ భూలోకమంతటా కూడా అంధకారము కమ్మింది తల్లి. అంధకారము కమ్మింది. ఆకాశమే కాదు, ఈ భూకంపం వచ్చింది ఆయన మరణము చూసి. ఆయన జన్మము ఆశ్చర్య కార్యము. ఆయన యొక్క సువార్త ఆశ్చర్య కార్యము. మూడవదిగా ఆయన శ్రమలో ఆశ్చర్య కార్యములో. నాలుగవదిగా ఆయన మరణము ఆశ్చర్య కార్యము. హల్లెలూయా.